కానీ బాబా ఈరోజే పంపించేశాడు. మంచిది. చెయ్యి. సైరామమ్మ. అన్నదానానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి భగవంతుడు పుణ్యాన్ని సమకూరుస్తాడు అని చెప్తారు. చిన్న సేవ చేసిన వాళ్ళకి ప్రతిఫలం ఉంటుంది. రూపాయి ఇచ్చినా, 2 రూపాయలు ఇచ్చినా, 5 రూపాయలు ఇచ్చినా ఇట్ట రాస్తున్నాడు. అరిటాకులు సమకూర్చిన, నీళ్ల ప్యాకెట్లు సమకూర్చిన దాని ఫలితం ఉంటుంది అని చెప్తున్నాడు. ఎంత చిన్న సేవ అయినా. కాబట్టి మీతో చెప్తుంటే అప్పుడప్పుడు, ఇప్పుడు మానేశానులే, కనీసం 50 రూపాయలన్నా ఇవ్వండి. ఆ మహిమ తెలియదు మీకు. ఇప్పుడు బాక్సు 500, 10 మంది కలిపి 10 50లు ఇవ్వండి. 20 మంది కలిపి 25 మంది కలిపి 20 రూపాయల లెక్కన ఇవ్వండి. దాంట్లో అద్భుతమైన ఫలితం ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా ఆకలి తీరదంట వాడికి. ఆ సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, యాతనా శరీరం. ఏంది నాకు ఆకలి తీరడం లేదు అంటే దానికి ఒక ఉదాహరణ చెప్పుకొని వచ్చారు. ఎన్ని పురాణాల్లో ఉండే కథలే. కాబట్టే మిగతా దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నదానానికి మన పెద్దలు అంత పెద్ద పీట వేశారు, అగ్రస్థానంలో ఉంచారు. జ్ఞానదానం చేయలేం మనం, చెప్పినా వినరు. జ్ఞానదానం అడిగిన వాళ్ళకే చెప్పాలా, అది ముఖ్యం. అది అందరికీ సాధ్యం కాదు. సో సాధ్యం కాదు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఉండేది ఏంటి? అన్నదానం. దీన్నన్నా కూడా దానికి తోడ్పడే ప్రయత్నం జరగాలి. అది ఆఖరాకి ఇస్త్రాకులు సమకూర్చిన వాడికి కూడా ఫలితం వస్తుందని చెప్పాడు. అట్లాగే ప్లేట్లు అవి ఎత్తుకోబోయి ఇచ్చిన వాళ్ళకు కూడా ఫలితం వస్తుంది అని చెప్పాడు. అంటే అన్నదానం చేసే ప్రక్రియలో వంటలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఫలితం వస్తుందని చెప్పాడు. ఎందువల్లంటే భగవంతుడు అది నువ్వు యథార్థమైన వాస్తవమైన భగవంతుడికి చేసే సేవ. భగవంతుడు ఏ సేవని ఉచితంగా తీసుకోడు. ఆయన చెప్పిన మాటని ఆయనే అతిక్రమిస్తాడా ఏంది? నో. ఆ పుస్తకాన్ని చదువుతూ ఉన్నా, అధ్యయనం చేస్తూ ఉంటే ఒక్కొక్కటి నిదానంగా చదవాలి. మహాత్ములకి సూక్ష్మ శరీరులు తెలుసు కాబట్టి వాళ్ళు 4 పక్కల ఇసిరేస్తారు. అదే బాబాది కూడా వచ్చింది అక్కడ. ఆ విధంగా నువ్వు కింద అన్నం పెడితే కొన్ని వేల మందిని నువ్వు ఆదరించినట్లు అని చెప్పడం కూడా జరుగుతుంది. రైట్, మొత్తం చదివిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఆ పుస్తకాన్ని.
శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని, హాయిగా ఉండాలని, సుఖంగా ఉండాలని, శాంతిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, జీవితంలో ఏది వచ్చినా తట్టుకుని నిలబడే శక్తిని ప్రసాదించమని ఆ దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం సత్సంగంలోకి వెళ్దాం. రైట్. మన ములే శాస్త్రి దూరము నుండే పూలు విసిరాడు, లోపలికి కూడా పోల. అటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా పాదాలు పట్టుకుంటే ఆశ్చర్యం కదండి. అందులో బ్రాహ్మణుడు, అన్నీ తెలిసిన వ్యక్తి. అలా పట్టుకోగానే అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత విషయం ఏంటంటే అతనికి మాత్రమే గురు గోలపుగా దర్శనమిచ్చారు. అందరూ బాబా హారతను పాడుతుంటే ములే గోలప్ గారి నామాన్ని బిగ్గరగా చెప్పసాగాడు. అది లెక్క. మన తండ్రే, వాళ్ళేనైనా చెప్పుకొని నువ్వు మాత్రం నీ గురువును వదలొద్దు. నీ గురునామం గురువు యొక్క సహవాసం. మనం మన గురునామాన్ని వదలకూడదు. డైవర్ట్ అయిపోతాం, ఇంకేమీ లే. దానికనే ఏకరూపం ఏకనామం అని చెప్పారు. అన్నీ ఒకటే కదా అనేది భావనలో ఉండాలి. అర్థమైందా? అందరూ ఒకటి కాదు. ఒక్కొక్క జబ్బుకే ఒక్కొక్క మందు ఉంటుంది. నేను రామకృష్ణ పరమహంస చదువుతుంటే మనకు సరిపడదు. అది కొంచెం మధుర పదార్థాన్ని చేసి ఒక భక్తుడు పిల్లిని భగవంతుడి రూపం అని తలచి దానికి పెట్టిపోతే నువ్వు పిల్లికి పట్టావు, నాకు వద్దంటాడు. కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతాం మనం అక్కడ. పిల్లికి పెడతాడు ఆయన, భగవంతుడు రూపకంగా తలుస్తాడు. పిల్లికి పెడతాడు ముందర. ఇది ఎత్తుకోపోయి రామకృష్ణ పరమహంసకి పెడితే, నువ్వు ముందర నాకు పెట్టలేదు, నివేదన నాకు చేయకుండా పిల్లికి పెట్టావు అని అన్నాడు. రామకృష్ణ పరమహంస ఆయనకు గురువు. వాళ్ళ చిత్తవృత్తి వాళ్ళని బట్టి పెట్టాడు. అదే మన బాబా దగ్గరికి వస్తే కడి పెరుగులో కుక్క మూతి పెట్టింది. నన్ను ఎవరు తాకలా. ఈయన దాన్ని పోయి చేయించుకొని కడి చేయించుకొని తిన్నాడు. అది ఒక్కొక్క మహాత్ముడికి తేడా ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ కుక్కకు పెడితే నాకు పెట్టావు అన్నాడు. అర్థమైందా? అట్లా ఉంటాయి మహాత్ముల యొక్క మధ్య తేడాలు. అది మనకు అర్థం కాదు. కాబట్టే అన్ని పుస్తకాలు చదవకూడదు నువ్వు. ఇప్పుడు ఎవరిదాన్ని నమ్ముతావు నువ్వు? అర్థం కాలా? నీ తండ్రి అని గురువు చెప్పిందే నువ్వు విను. అది లెక్క. చదివి వినిపిస్తారు రేపు కావాలని. భార్యాభర్తలు భోజనానికి పిలిస్తే వాళ్ళు భార్యాభర్తలు రావాలంటే ఆయన ఎక్కడికి రాడంట. మంచి వేదంగా విద్వాంసుడు, చాలా కఠినంగా ఆయన నియమాలు ఆయన పాటిస్తూ ఆయన వాళ్ళ ఇంట్లో భోజనమే తింటాడంట, ఎక్కడ బయట తినడంట. వాళ్ళు గురువుని కొలుస్తూ ఉన్నారు. స్వామి మా ఆయనకు చెప్పు, ఇద్దరిని రమ్మంటున్నారు, ఒక్కసారి కూడా పోలేదు ఇట్లా అంటే, సరే ఎల్లయ్యా నీ భార్య పిలుస్తుంది కదా అని పోతే అక్కడ అంతకు ముందే కుక్క
పంది మూతి పెట్టినది ఆ భోజనం వీళ్ళకు పెడతానే వీళ్ళకి కనిపించిందంట. ఇంకా వెంటనే చీదరించుకొని ఎన్ని తిట్టుకొని అసహించుకొని ఇంకా అక్కడ ఎంత ఇది చేశారు, ఎన్ని తిట్టాలో అన్ని తిట్టుకొని వచ్చేసారు ఇట్లా జరిగిందని. ఈ గురువు కాడికి వస్తే ఏమని చెప్తున్నాడు ఆయన శ్రీపాద వల్లభుడు, అట్లా సరేలే ఆడికి ఆమె కోరిక తీరింది, ఇంకోసారి అడగదు కదా, ఆమెకు అది నీకు ఇది సరిపోయిందిలే, ఎల్లబాకు తినబాకు అనే చెప్పాడు. కానీ దేవుణ్ణి చూడాలి అని కూడా ఆయన చెప్పాలి. అక్కడ తేడా కొట్టింది, నాకు కూడా అట్లే అనిపించింది. అది దానికనే మన గురువు ఎవరో, ఇప్పుడు మన విఆర్ కాలేజీలో చేరాము, వాళ్ళ సిలబస్ చెప్తే అర్థం అవుద్ది. అది వేరే ఎక్కడో ఢిల్లీలో చెప్పే కాలేజీలో మన సిలబస్ చదువుకుంటే మనకేం అర్థం అవుద్ది. అది మహాత్ములు అందరూ ఒకటే అని, అందరిలో ఉండేది చైతన్యం అని భావించిన, ఎవడి వృత్తి వాడిదే, ఎవడి పని వాడిదే, ఎవడి ఆలోచన వాడిదే, ఎవడి భావన వాడిదే. ఎంతమంది మహర్షులు, గర్గాచార్యులు వీళ్ళందరూ చెప్పుకొని వచ్చాడు కదా, నారదులు, వీళ్ళంతా కూడా, వీళ్ళందరూ ఆలోచన సరళి వేరే. పుర్రికొక బుద్ధి. వాళ్ళే పెద్ద గ్రేట్ కాదు, నువ్వు తక్కువ కాదు, నువ్వు ఎక్కువ అని కాదు, వాళ్ళు తక్కువ అని కాదు. ఎవడి భావన వాడిది, యద్భావం తద్భావతి. నేను బాబాని ఆత్మ అంటా, మిగతా వాళ్ళు ఇంకొకరిని అంటారు. ఎవడిష్టం వాడిది. ఎవడిష్ట ప్రకారం వాడి లైన్లో వాడిని తీసుకోబోతాడు భగవంతుడు. అది కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ వస్తూ ఉంటుంది. దానికనే బాబా అన్నాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి, సంపూర్ణంగా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశం వలె నా స్వరూపాన్ని చిత్రీకరించుకొని అనుభవించిన వారు భాగ్యవంతులు. అంతటా పూర్ణంగా వ్యాపించుండింది ఒకటే, దాని పేరు ఆత్మ. మిగతావన్నీ దేవుళ్ళు, గురువుల కథలు వేరే. నువ్వు ఆత్మస్వరూపం దగ్గరకు వచ్చావు కాబట్టి ఆత్మగానే ప్రవర్తిస్తుంది. ఏందే? ఆత్మగానే ప్రవర్తిస్తుంది. అది అందులో మహాత్ములుగా వచ్చినా కూడా వాళ్ళ సంస్కారాలు, పూర్వజన్మపు ఆచారాలు ఉంటాయి. ఏదో ఇప్పుడు ఈయన దాటేశాడు దాన్ని ఎండి. కులమత భేదాల నుండి బాబా లాంటి వాళ్ళు, మన ఇదిగో రమణ మహర్షి లాంటి వాళ్ళు, మళ్ళీ వాళ్ళ అమ్మకి ఇష్టం ఉండేది కదా, ఇవన్నీ వేరుగా చూసేది. బాగా దండించేవాడు కూడా, బాగా చీవాట్లు కూడా పెట్టేవాడు వాళ్ళ అమ్మని. ఏంది ఇట్లా ఉన్నావు నువ్వు, అందరూ మనుషులమే కదా, ఏదో వాళ్ళ పూర్వజన్మ సుకృతం కొద్దీ భగవంతుడి ఇష్టం వాళ్ళ కడుపులో పుట్టాలనుకుంటాడు. అంతేగాని వాళ్ళేం గొప్పవాళ్ళు కాదు, మనం వాళ్ళని పట్టుకుంటాం. అది హెచ్వి సాటి 5వ తరాన్ని తీసుకొని వచ్చి మొన్న 5వ తరం అసలు వాడు బాబాను చూడలా, బాబా సచ్చరిత్రను చూడలా, ఏమీ తెలియదు. వాడిని తీసుకొని వచ్చి సత్కారాలు చేసాం. 5వ తరమా, ఓయమ్ము అని చెప్పిన షేక్ హ్యాండ్లు, ఆయన పాదాభివందనాలు. అట్లా ఉంటాయి మనిషి యొక్క. దానికనే పండిత పుత్ర సుంటహ అన్నారు. మహల్సాపతిలాగా వాళ్ళ పిల్లకాయలు లేరు, మన నాయనోళ్ళలాగా మనం లేవు. మన నాయనోళ్ళలాగా మనం లేవు, మన అమ్మోళ్ళలాగా మనం లేవు. నువ్వేం చేయబడలే, నీకు తెలివి రావాలంటే మీ అమ్మ నాయన్ని తలుచుకో. వాళ్ళు ఎంత సింపుల్గా, ఆనందంగా, దేంట్లో ఏలు పెట్టకుండా బతికారు. నువ్వు కూడా అదే బతుకు చాలు. నేను చేసే సాధన అది. ఏందే, ఖాళీగా ఉన్నప్పుడు మా అమ్మ నాయన్ని, మా చిన్నాయన్ని, మా జేజిని, వీళ్ళని నేను గుర్తుకు తెచ్చుకుంటా. మా అమ్మమ్మని. దే లివ్డ్ వెరీ సింపుల్ లైఫ్.
సాయంకాలం అయితే నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నది ఇది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. ప్రతిరోజు వాకిట్లో బయట కొనుక్కుంటే ఆమె కథలు చెప్పేది, రామాయణ భారతాలు. వాళ్ళ చెల్లెలైతే ఎప్పుడు రామాయణం ఉండేది చేతుల్లో, పెద్ద పుస్తకం. అది ఎవరి రామాయణమో నాకు తెలియదు. ఆమె లాస్ట్లో నేను పలానా రోజు చనిపోతానని చెప్పని పక్కేయించుకొని పడుకొని వాళ్ళ అమ్మ చేత టెంకాయ కొట్టు కాళ్ళ కాడ అని చెప్పించి ప్రాణం వదిలేసింది. 8 ఏళ్ళప్పుడు పెళ్లి చేశారు, భర్త చనిపోయాడు. 8 ఏళ్ళ నుంచి ఆమె చనిపోయే నాకు దాపు 50-60 ఏళ్ళు ఉండొచ్చుగా అలా చనిపోయే నాటికి. ఎప్పుడు చూసినా రామాయణం చదువుకుంటూ ఉండేది. ఏమో అటువంటి వాళ్ళ ఇంట్లో మా అమ్మ పుట్టింది, మా అమ్మని మా నాయన చేసుకున్నాడు కాబట్టే కొద్దిగా అబ్బిందేమో అనిపిస్తుంది. మా నాయన పక్క ఎవరు భక్తులు లేరు. ఏందే మా నాయన పక్క ఎవరు భక్తులు లేరు. మా తాత 30వ సంవత్సరం ఆయనకి పుట్టినరోజు, ఆ రోజు 30వ సంవత్సరం, అప్పటికే చనిపోయా. ఆ రోజే చనిపోయాడు ఆయన. పుట్టినరోజే చనిపోయిన రోజు వచ్చింది. అది వాళ్ళ హిస్టరీ చూస్తే ఎక్కడ దైవభక్తి కనబడలే. చూశాను నేను, అప్పటికే పరిశీలన చేశా. మరి ఇక్కడ ఆ బీజం ఉంది కాబట్టి మా అమ్మకు కూడా సత్సంగాలు పిచ్చి. నేను వస్తాను రా అని చెప్పని నాతో బండి వెనకాల వచ్చేది. ఇంట్లో రాము పాటలు, సత్సంగాలు వింటా ఉండేది. చివర్లో ఏదో తరించేది తల్లి. లేకుంటే ఇంత సంస్కారం రాదు మాకు. ఈ భక్తి కుదరదు. ఏదైనా ఇంట్లో ఉండాలి, కొద్దో గొప్ప ఆ వాసన ఉండాలి. దాన్నే వాసనలు అంటారు. ఆయనకి తెలుసు ఎవరిని ఎక్కడ పుట్టించాలను అనేది. మనం ఏం చేయబడలే సాధన. మన పెద్దోళ్ళు ఎట్ట బతికారో బతికితే చాలు. అదే సత్యత్తులు చెప్పింది. ఏందే ఉన్నా లేకపోయినా హ్యాపీగా బతికేస్తారు వాళ్ళు. పాల డబ్బులు కూడా ఎత్తిపెట్ల వాళ్ళు పిల్లకాయలకి పెళ్ళిళ్ళు చేయాలని. నువ్వే ఏమో వాళ్ళ పేరుతో ఇంత వేస్తాం, వాళ్ళ పేరుతో ఇంత వేస్తాం. మనం అన్నీ ముందర జాగ్రత్తలు, ఈ లోపల నువ్వు చచ్చిపోతావు. ఆశ్చర్యం ఇప్పటికి కూడా నాకు. అసలు అబ్బా నాకు నేనే సంబరపడుతుంటా. మీకు ఆశ్చర్యాలు అనిపిస్తాయి, బోర్ కొట్టిస్తాయి. ముగ్గురు ఆడపిల్లకాయలు మా చిన్న ఆయనకి. అస్సలు కదలికే లేదు ఆయనలో. ₹1 కూడా లేవు డబ్బులు. కానీ ముగ్గురికి పెళ్ళిళ్ళై బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంట్లో అమ్మాయి ఉంటే అమ్మాయి ఉందని కూడా తెలుసో తెలియదు మా నాయనకి. అంటే ఏమన్నా నగానట్రా ఏదైనా చేపిస్తామే అని ఏమీ దివ్య జీవితం అండి వాళ్ళది. అద్భుతమైన జీవితం. నీకు అర్థం కాదు. ఇప్పటి నుంచే వాళ్ళ పేరుతో అది చేయడం, ఇది చేయడం, ఇంకోటి చేయడం కాబట్టే ఆ కాపురాలు ఎత్తుబారం సన్న చీకట్లాగుండే. అందరి అని కాదు చెప్తున్నా. చెప్పుకోవాలి. ఇప్పుడు మాదైనా మీదైనా చెప్పుకోవాలి. మీకు ధైర్యం లేదు అంటే మీలో ఎవరు లేరు కాబట్టి. తమాషకులేండి. దీన్నే స్వాత్కర్ష అంటారు, డబ్బా కొట్టుకోవడం. దానికనే మా అల్లుడు అంటుంటాడు, మా మదన్ వాళ్ళ అల్లుడు, మన నళినితో, మీ బాబాయ్ వాళ్ళు తృప్తి పడిపోతారు దానివల్లే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఏందే తృప్తి పడిపోతారా అంట. ఉన్నది చాలు.
ఉన్నదేం లేదు, లక్షలు లేవు, కోట్లు లేవు. ఆ ఉన్నదంతా మీ బాబాయ్ వాళ్ళు తృప్తి పడిపోతారు కాబట్టి భజనలకు పోతారు. నేను రమ్మంటే నాకు తృప్తి లేదు, ఇంకా సంపాదించాలనే యావ ఉంది కాబట్టి నువ్వు రాలేవు. అదే మాలో నిజాయితీగా ఒప్పుకుంటారు వాళ్ళు. దానికైనా వెంకటేశ్వరం అన్నది, దేంట్లో బీకులాడేవాడు దాంట్లోనే పోతుండలయ్యా. ఆ ఒక్క మాట చాలదా నువ్వు మారాలంటే? నీ మనసును అడుగు, ఉదయం నుంచి నీ మనసు దేంట్లో పీకులాడుతుందా? భగవంతుడికి సంబంధించిన దాంట్లో పీకులాడుతుందా? అన్నదానంలో పీకులాడుతుందా? ఒకరికి సహాయం చేయడంలో పీకులాడుతుందా? కనీసం పోలేకపోతున్నానే అనే పీకులాటన్నా ఉందా? చేయలేకపోతున్నానే అనే పీకులాట ఉందా? ఇది ఎవరికి వాళ్ళని పరిశీలన చేసుకోవాలి. అదే వెంకటేశ్వరం అన్నది. దేంట్లో పీకులాడేవాడు దాంట్లోకే పోతాడు. సత్సంగం కావాలా అనే పీకులాట్టుండింది అనుకో, వచ్చే జన్మలో కూడా నీకు అద్భుతమైన సత్సంగాన్ని ఇస్తాడు. అప్పుడు కూడా ఎట్లాంటి సత్సంగం ఇస్తాడు తెలుసా? ఇదిగో సత్సంగాలు కావాలి. ఎటువంటి సత్సంగాలు? బువ్వ తినే సత్సంగాలు కాదు, పులిహోర దద్దోజనం తినే సత్సంగాలు కాదు. ఇటువంటి మాటలు గల సత్సంగం కావాలనుకుంటే రేపు నీకు ఇటువంటి వాడిని ఎక్కడో పుట్టిస్తాడు, వాడి చేత చెప్పిస్తాడు. ఇంత ఖచ్చితంగా దాంట్లో కూడా ఉంది, నిజాయితీ ఉంది కోరుకునే దాంట్లో. సత్సంగాలు కావాలంటే ఊడిదాకులు సత్సంగాలు చాలా ఉన్నాయి. తప్పు ఆ మాట అనకూడదు. ఏమీ చెప్పరు, ఒక ఏదో వస్తారు, నలుగురు కొడతారు, 4 పాటలు పాడుకుంటారు, ఒక అధ్యాయం చదువుకుంటారు, వెళ్ళిపోతారు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. 40 ఏళ్ళైనా, 50 ఏళ్ళైనా, 60 ఏళ్ళైనా, 70 ఏళ్ళైనా ఇదే అంతే. పాడిందే పాడరా, పాచిపల్ల దాసరా. అది నీ మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఇవి కూడా కోరికలే, ఇవి కూడా మంచి కోరికలే. సరే, ఇంకా ఇక్కడికి వస్తే అతడి మడి కట్టుకొని ఉన్నాడు, అది మాయమైపోయింది. అంటూ ముట్టు ఆలోచన తొలగిపోయి సాయికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆనందంతో అతడు కళ్ళు మూసుకున్నాడు. లేచి కళ్ళు తెరిస్తే గోలప్ స్వామి అదృశ్యమైపోయి సాయి కనబడి దర్శనిస్తావా బాబు అని అడుగుతున్నాడు. బాబా యొక్క అపారమైనటువంటి శక్తిని చూచి, అది అందరికీ సాయి, ఈయనకు మాత్రం గురుగోలప్. నిన్న అర్థమే కాదు ఈ లీల. అందరూ ఒకే దగ్గర కూర్చొని ఉన్నారు. అది సాయి మహారాజు యొక్క కౌశలాన్ని కానీ ఆ వింత చర్య, అద్భుతమైన చర్య. అతని మనసు స్తంభించిపోయింది. అతని మనసు సంతృప్తి చెందింది. ఆనందాశ్రువులు కారగా ఆయన చరణాలపై మరలా శిరస్సునుంచాడు. సరే, తన దగ్గరుండే డబ్బుల్ని ఇచ్చేసి మళ్ళీ కాళ్ళ మీద పడ్డాడు. అతని శరీరం రోమాంచితమైంది, కంఠం గద్గదమైంది, ప్రేమాశ్రువులు దొర్లాయి, మనసులో అష్టభావాలు ఉప్పొంగాయి. నా సందేహం దూరం పోయింది, పైగా నా గురువు లభించారు అని అనుకున్నాడు. ఈ ములేతో సహా అందరూ అలౌకికమైన లీలను చూసి ఆనందపడ్డారు. మనం కూడా అంతే, ఎక్కడికైనా పోతాం, బాబా ఊరు పేరు గుడి లేని ఊరికి పోయామనుకో, అక్కడెక్కడైనా బాబా పటం కనిపించింది అనుకో, భలే సంతోషపడిపోతాం మనం. అది కనిపిస్తే చాలు, మనలో ఆనందం పొంగి పొర్లుతుంది. ఎందువల్లంటే అది మన స్వస్థానం కాబట్టి. ఏందే? అది మన స్వస్థానం కాబట్టి.
అప్పుడు కాషాయం రంగు అంటే ఏందనేది అందరికీ అర్థమైంది. సరే, ఇంకొకరి దగ్గరికి వస్తే ఆయన ఏమన్నాడు, నా ఆరాధ్య దైవం ఎవరు? శ్రీరాముడు. ఈ సాయికి నేను నమస్కారం చేయను, పాదాలపై పడను అని చెప్పాడు. నిన్నెవరు పడమన్నారా నాయన? నిన్నెవ్వరు అక్కడ బలవంతం పెట్టరు, నువ్వు రా పోదాం అన్నాడు. అయితే అందరికన్నా ముందర ఇతనే నేరుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా పాదాలపై పడ్డాడు. ఏరా నాయన అంటే, చూడు అక్కడ చూడు, బాబా కదా అక్కడ కూర్చొని ఉండేది, మేఘశ్యాముడైనట్టు రాముడు కూర్చొని మాట్లాడుతున్నాడు చూడు అని చెప్పాను. అంతే, మళ్ళీ క్షణంలో సాయి రూపం కనిపించింది. అప్పుడు అనుకున్నాడు అతను, ఓహో వీరు ముసల్మాన్ కాదు, ఇది స్వప్నము కాదు, ఈయన యోగ సంపన్నులైన అవతార పురుషులు. ప్రతి ఒక్కరితో యోగం కలయిక ఉంటుంది వీళ్ళకి. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరిస్తారు. చోకామేళ మాల జాతివాడు, రోహిదాసు మాదిగవాడు, సజ్జన కసాయి హింస చేసేవాడు. వీరి జాతిని గురించి ఎందుకు ఆలోచించాలి? వీరు కేవలం జగత్తును ఉద్ధరించడానికి, జీవులను జనన మరణాల చక్రము నుండి తప్పించడానికి నిర్గుణ నిరాకారము నుండి సాకార రూపంతో ఈ ప్రపంచంలోకి వచ్చారు వాళ్ళందరూ కూడా మహాత్ములు. అది ఒక్క మన భారతదేశంలోనే ఏమో ఈ జాతి, కులం, మతం ఇవన్నీ మనిషి సృష్టించేశాడండి. స్వార్థపూరితుడైనటువంటి మనిషి తనకి దాసోహం చేయించుకునేదానికి భయంకరంగా కులమతాలను తెచ్చేశాడు సార్. కులం తెచ్చాడు, మతం తెచ్చేశాడు. అంటే ఎంతవరకు నాశనం కావాలనో అంతవరకు నాశనం చేసుకున్నాడు సార్. అదే ఒకరోజు ఒకరోజు చీఫ్ మినిస్టర్ చూస్తే తెలుస్తుంది. ఇప్పటికీ అదే ప్రభ నడుస్తూ ఉంది. ఇటువంటి మహాత్ములు ఎంతమంది వచ్చి ఎంతమంది ఆయన చరిత్రను విని మనం అందరూ ఆత్మస్వరూపులం అని తెలుసుకుంటాం చెప్పండి. జరగని పని ఇండియాలో జరగని పని. అది జరగనంత వరకు ఈ కుట్రలు, భేదాభిప్రాయాలు, లంచగొండితనము, మోసము, అబద్ధము అన్నీ ఉంటాయి. ఎక్కడికి పోవు, మనతోనే ఉంటాయి. కాబట్టే సత్సంగం మహిమ గురించి అంత గొప్పగా చెప్పుకొని వచ్చాడు. 25 ఏళ్ల నుంచి సత్సంగాలు వింటూ ఉంటే ఒక చిన్న మార్పు వస్తూ ఉంది. ఎంతదే? బుజ్జిది చిన్న మార్పు. ఇంకా ఏమీ లేనోడికి ఎట్టొస్తుంది సార్? మనల్ని పిచ్చోళ్ళు అనడం తప్ప ఇంకేముంది వాళ్ళ జీవితాలలో చెప్పండి. వాళ్ళు నాయన అసలు ఆ వైరాగ్యం గురించి చెప్పాలా? ఈ కథలు చెప్పుకొని బతికేస్తుంటే మనం సినిమా కథలు, హరికథలు, బుర్ర కథలు, వైరాగ్యం గురించి చెప్పాలా? అదే సచ్చరిత్ర నిండా మొదట కొన్ని ఓవిల వరకు తత్వం చెప్తాడు, దాని తర్వాత లీలలు చెప్తాడు. నీకు అసలు వైరాగ్యం అలవడితే అప్పుడు ఏదన్నా చేయగలవు. అసలు నీకు దగ్గర వైరాగ్యమే లేకపోయినా, వైరాగ్యం కదా, వైరాగం. ఎందుకు? రాగం. రాగం ఎందుకు? అందరి పట్ల. వాళ్ళు ఎవరో నీకు తెలియదు, వసూలు చేసుకునేదానికి వచ్చారు, వెళ్ళిపోతున్నారు. రాగం, వైరాగ్యం. వై అంటే ఏంది? ఎందుకు? రాగం ఎందుకు?
వాడు నీ దగ్గర వసూలు చేసుకునే దానికి వస్తుంటే వాడి మీద అనురాగాన్ని పెట్టుకుంటావే. దేవుడి మీద పెట్టుకోవాల్సింది పోయి వాళ్ళ మీద పెట్టుకుంటున్నాం ఏందండి మనం? వైరాగం పెట్టుకో, ప్రేమను పెంచుకో వాళ్ళ పట్ల. కానీ వీళ్ళు ఎప్పుడు నా వాళ్ళు కదనుండు. ఇప్పుడు బాడుకారు తీసుకోపోతాం, నాదనుకుంటావా జీవితంలో? ఓ ఎన్నిసార్లు నేను బాడుకాలు తీసుకోపోయి ఉన్నానా? ఇది నా కారని అనుకున్నావు ఎప్పుడైనా నీ జీవితంలో? అది వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుంటున్నావే. వైరాగం స్కూళ్ళల్లో అది నేర్పించాలా? ఏందే దుర్మార్గుడైనటువంటి తండ్రిని వేసేస్తూ ఉన్నా కూడా నా తండ్రిని వేయబాక అని అనలా ప్రహ్లాదుడు. ఎసై కట్టవతల పండుగ రాగం లేదు అక్కడ. అర్థం కాలా? రాగం లేదు 8 ఏళ్ళ పిల్లోడికి. 80 ఏళ్ళు వచ్చినా నీకు రాగాలు సరాగాలు కావాల్సి వచ్చున్నాయి. ఆలోచించుకోండి ఎవరికి వాళ్ళం. ఇది అందమైన పాఠశాల అన్నాడు. చెప్పాడు వైరాగ్యం లేకుండా ఏది నీకు రాదు. ఊరికి అనవసరమైన మాటలు. ఎవరికైనా సరేనండి, ప్రపంచంలో ఎవరికైనా వైరాగ్యము జనిస్తేనే భగవంతుడి పట్ల కొద్దో గొప్ప అనురాగం జనిస్తుంది. అదే చెప్తాడు. భగవంతుడి యొక్క మొట్టమొదటి ఐశ్వర్యం ఏందో తెలుసా? వైరాగ్యం. అది ఎస్పెషల్లీ బాబా దగ్గర భలే కనిపిస్తుంది. ఏంది? ఇస్త్రీ గుడ్డ లేదు, వెండి చెంబు లేదు, తట్ట పంచపాత్ర లేదు, మొహం చూసుకునేదానికి అద్దం లేదు. అర్థం కాల? పరుపు లేదు, బాంబే లెట్రిన్ లేదు, యూరోపియన్ స్టైల్ అసలే లేదు, ఉప్పు ఉండే టూత్పేస్ట్ లేదు, మెత్తగా ఉండే టూత్ బ్రష్ లేదు, ఎలక్ట్రిక్ బ్రష్ లేదు, మైసూర్ శాండిల్ సోపు లేదు, డెటాల్ సోపు లేదు. అర్థం కాల? క్రాక్స్ చెప్పులు లేవు, బాటా షూస్ లేవు. అర్థం కాల? బ్రాండెడ్ ఏమన్నా ఉంది అంటే అస్సలు లేదు, బ్రాండే లేదు. సాయే ఒక బ్రాండు. అర్థం కాల? పని మంచి దువ్వినన్నా ఉందంటే దువ్వినతో పనేలే. అది వైరాగ్యం అంటే. పోనీ ఆ డబ్బా రేకు కాకుండా ఒక బొచ్చన్నా తీసుకుంటామంటే ఆ బొచ్చు గోళ్ళే, డబ్బా రేకే. ఏందే? డబ్బా రేకు జోలే. ఓ జోల్లో మట్లుబడి ఉంటుంది, గందరగోళంగా ఉంటా. రే గమ్మునుంటా నువ్వా? ఆ జోలే గతి. తాత్య కోతేపు లాంటి వాళ్ళు పోయి ఆ చిల్లుని ఇంకొకరు చేత్తో అట్ట లాగితే దాన్ని కూడా మళ్ళీ కుట్టుకునేవాడు రాత్రులు ఈయన పోయిన తర్వాత. మళ్ళీ దాన్నే వేసుకునేవాడు. అట్ట కాకుండా 2 చేతులతో జింపేస్తే అప్పుడు ఏదైనా కొత్తది ధరించేవాడు. అంటే అర్థమైంది అక్కడ? వైరాగ్యంగా ఉండేను కూడా చెడిపేస్తారు మిగతా వాళ్ళు. ప్రేమ పేరుతో ఏందే ఒక ఇంట్లో ఒకరు వైరాగ్యంగా ఉంటారు, దేని పట్ల అనాసక్తగా. వీళ్ళు ఎట్టయినా సరే వాళ్ళని కూడా వాళ్ళలో కలుపుకోవాలా? ఇదేనా సంబంధమా? కలుపుకునేదానికి మేనరకమా? భక్తిగా ఉండే వాళ్ళని కిందకి లాగిందాక అవతలకి నిద్ర పట్టదు. ఉండే పాపాలే చాలా ఉండే, ప్లస్ ఈ పాపం యాడ్ అవుద్ది వాళ్ళకి మళ్ళీ. అమ్మ పెట్టదు, అడకదు, ఎన్నేదు. ఏం చెయ్యాలా? అది ఇవన్నీ కూడా మనం ఆయన మొట్టమొదటి లక్షణం, అది ఆయన సంపద, అది వైరాగ్యం అనేది. ఎంతమంది ఎన్ని ఇస్తారన్నా కూడా వద్దంటాడు, ఒకటే మాట. అసలు ఈ పరుపే పడలేదు, మంది తీసి అవతల పడి నొక్కాడు. ఒరే ఒంటి మీద కొడుకొడు దున్నులో తీసి అవతల పడి నొక్కితే
కాబట్టి పిల్లలకు కానీ పెద్దలకు కానీ వైరాగ్యం గురించి నేర్పిస్తే వాళ్ళు ఆశలకు పోరు, అమెరికాలకు పోరు, కెనడాలకు పోరు. అసలు మన దగ్గర ఉండాల్సింది అది అసలుది లేదు. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కడుంది వైరాగ్యం? ఎవడు చెప్పాడు నీకు చిన్నప్పటి నుంచి వైరాగ్యాన్ని గురించి? ఎవరు బోధించారు? మేము ఊళ్ళో నెక్లెస్ వేసుకొని పోకూడదా? ఆ పిల్లకి ఇష్టంలే, సింపుల్గా ఉండాలి, నా అమ్మాయికి ఇష్టం. వడ్డానం పెట్టుకొని పోకూడదా? రెడమ్మా బడవా. స్వామి చెప్తారు, దా జడ్డ కొద్ది వన వల్ల చేర్చిందంట. ఇంకా వైరాగ్యం అంటేనే ఏంది వైరాగ్యం అని అడిగారు ఒకసారి ఒక దగ్గర ప్రశ్న. ఏమి లేదమ్మా అని చెప్పా. వైరాగ్యం అంటే ఏమి లేదు, ఏమి లేకుండా ఎట్టాలా అన్నారు. అది వద్దులేమ్మా మనకెందుకు, అది అందరి పదాల అనుభవించనట విషయాలు అవన్నీ కూడా. భగవంతుడు ఐశ్వర్యం అది. మొట్టమొదటి ఐశ్వర్యం ఏంది? భగవంతుడిలో వైరాగ్యం. నెక్స్ట్ క్షమాగుణం. ఇవన్నీ భగవంతుడి నైజాలు. ఇవన్నీ కూడా భగవంతుడితో స్నేహం చేసే కొద్దీ కూడా నీకు ఇవి రావాలి. ఒక శివనేశ్వర స్వామి ఏమున్నాయి దగ్గర? ఏం లేవు. మాస్టర్ గారు ఒక 3-4 జతలు, నీ దగ్గర 16 జతలు. మళ్ళీ నువ్వు మాస్టర్ గారు భక్తుడివి. అసలు ఆ మాట ఎత్తేదానికి మనకు అర్హత ఉందా? ఆయన బనీన్తో తిరిగాడు, లుంగితో తిరిగాడు, సైకిల్ ఎక్కిపోయాడు, మనకు కార్లు కావాల్సి వచ్చా. వైరాగం ఏదే? మనం అక్కలకోట మహారాజు చూడగానే దండం పెట్టుకుంటువి. ఆయన గోష్పాతి పెట్టుకొని ఉన్నాడే, వైరాగ్యం ఆయనకి. ఇది చూడకపోతివి. ఆయన బుజ్జి పొట్టను చూస్తేవి, దండం పెడితివి, ఏదో కోరికలు కోరుతీవి. అసలు నేనే ఏం కోరుకోకుండా గోష్పాతి పెట్టుకొని ఉన్నానని ఆయన చెప్తున్నాడు ఒక పక్క. నువ్వు పోయి ఆయన గుడ్డలు, ఆ గుడ్డలు ఉంటే నేను వేసుకోనా అంటున్నాడు ఆయన. నీకెందుకు ఇస్తాను అంటున్నాడు. ఏం చెయ్యాలా? అది వైరాగ్యం కలగనంత వరకు భక్తి అనే మొగ్గ వికసించదు, వికసించదు, వికసించదు. ఇడ్లీ మీద నెయ్యి వేసుకోవాలా, దాంట్లోకి వచ్చిన పొడిలోనూ నెయ్యి వేసుకోవాలా. ఇంకేంది వైరాగ్యం? అది ఎక్కడుందా? లేదు. సో ఎందుకు వచ్చిందో ఇది, సరే ఎందుకైనా రానిలే. క్షణంలో బాబా రూపం, క్షణంలో సాయి రూపం. వీళ్ళందరూ తక్కువ జాతి వాళ్ళు అయినా కూడా పూజింపదగిన వాళ్ళు. దానికనే భగవంతుడు తోగ్గో సున్నం పెట్టాడు. మనమందరం మనమే ఏర్పరచుకొని ఒకసారి దక్షిణేశ్వరం కాళికాలయంలో నగలు పోతాయి. మధురబాబు వచ్చి, దేవుడా నీ నగల్ని నువ్వే కాపాడుకోలేకపోయావు, నువ్వేం దేవుడు అని ఎగరుతుంటాడు. రామకృష్ణ పరమహంస వచ్చి, పిచ్చోడా, లక్ష్మీదేవి ఆయనకి దాసిగా ఉంది, నీ నగలెవడికి కావాలరా అన్నాడు. ఒకటే మాట. లక్ష్మీదేవే దాసీ పని చేస్తుంది, ఆమెకి దాస్యం చేస్తుంది, నీ నగలు కావాలి ఆయనకి. ఎప్పుడు ఇటువంటి పనికిమాల మాట మాట్లాడబాక అని చెప్పాడు. అట్లా దేవుడు చూడు, ఎక్కువగా వేరే కడజాతి వాళ్ళలోనే మహాత్ములు కనిపిస్తారు మనకు. అంటే నువ్వు దేన్నైతే నువ్వు తిప్పి కొడుతున్నావో వాళ్ళలోనే మహాత్ములు పుట్టుకొని వస్తున్నారు. అందరూ వాళ్ళే. ఎవరో కొంతమంది ఉన్నారు, లేరని నేను చెప్పడంలే. ఎక్కువ భాగం వాళ్ళే. నువ్వు ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడుతున్నావో వాళ్ళకి నమస్కారం చేస్తున్నావు. చోకామేళ మాల జాతి వాడు కాబట్టే ముందర ఫస్ట్ నమస్కారం ఆయనకి చేయాలి. ఎక్కడికి పోతే పాండురంగడు గుడికి
పండరీపురం పోతే చూసా, నీకు తెలియకుండానే అక్కడ తల వంచుతున్నాడు నీ తల వంచుతున్నాడు అక్కడ. ఇది నీకు అర్థమయ్యేటప్పటికి కొన్ని వేల జన్మలు అయిపోతాయి. అది తిరుపతి వరాహస్వామి సార్. వీరు కేవలం జగత్తును ఉద్ధరించడానికి అంటే ఏంది? ఉద్ధరించడం అంటే ఏంది? జీవులను జనన మరణాల చక్రము నుండి తప్పించడమే ఉద్ధరణ. అది చెప్పంది లేదండి సచ్చరిత్ర. నీకు ఉద్ధరణ కావాలా వద్దా అది చెప్పుకో. ఉద్ధరణ కావాలనుకుంటే సద్గురువును పట్టుకో. ఏం పడలేదు, నా మానాన్ని నేను పోతాను, నా జన్మను నేను ఎత్తుకుంటాను అనుకున్న వాడివి అసలు ఎక్కడికి పోబడలే. నీ పనుల్లో నువ్వు మునిగిపో, నీ సంసారంలో నువ్వు మునిగిపో, నీ వ్యాపార సామ్రాజ్యంలో, నీ ఉద్యోగ సామ్రాజ్యంలో నువ్వు మునగతా ఉండు, తేల్తా ఉండు. ఈ జీవుడు మాయలో పడి మునకలు వేస్తూ ఉంటాడు అన్నాడు. ఒకటే మాట, బాబా నోటికుండా వచ్చిన మాట. ఈ జీవుడు మాయలో పడి మునకలు వేస్తూ ఉంటాడు. నా మాటలను గుర్తుంచుకున్నవారు ఎనలేని సుఖాన్ని పొందుతారు. ఎవడు ఎలా చేసుకుంటే అలా ఫలితాలను అనుభవిస్తాడు. నువ్వు గురువు దగ్గరికి రాకపోతే నువ్వేం చేసుకుంటావు? గోష్పతి చేసుకోవాల్సింది. ఏం చేసుకుంటావు నువ్వు? ఏం తెలుసని ఇప్పుడు దాకా బీడీ ముక్కలు ఇచ్చినా కూడా ఎత్తేస్తువే నువ్వా? అన్నీ కల్తీ చేసి అమ్మితివే, బల కింద చేతులు పెడితివే, ప్రతి ఒక్కరిని మోహంతో చూస్తూ ఉంటివే. ఇంకేందే నువ్వు కోలుకునేదా? తిరగతానే ఉండేవాళ్ళం మనం. కనీసం జన్మలన్నా తగ్గుతున్నాయి. 1000 జన్మలది 100కు వచ్చిందేమో, ఎవరికేం తెలుసా? అది ఉద్ధరింపబడ్డం అంటే. నువ్వు నన్ను బాకీ పడేటట్టు చేసుకుంటే నేను నిన్ను ఉద్ధరిస్తాను అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నావో తెలుసా? పిచ్చోడా, నువ్వు వింటున్నావు అనుకుంటున్నావు కాదు, నువ్వు భగవంతుణ్ణి బాకీ పడేటట్టు చేసుకుంటున్నావు. నీ దానికి నువ్వు పెట్టిన పెట్టుబడి ఏందో తెలుసా? నీ సమయం. నీ సమయాన్ని పెట్టుబడిగా ఆయనకి ఇస్తూ ఉండవు. ఆయన ఏం చేస్తాడు? నీ జన్మల్ని తగ్గిస్తాడు. ఈ కామన్ సెన్స్ కూడా ఉండదు జనాలకి. ఏందో వీళ్ళంతా వచ్చేసారండి. ఎవరు వచ్చారండి? ఎలుకలు పాములు వచ్చినాయ్యా, వీళ్ళంతా వచ్చేసారంట. క్షణం తీరిక లేదండి. అబ్బో, దేశోద్ధారకురాలా వీళ్ళ? తీరిక లేదండి, తీరిక లేదు. సొల్లు కబులు చెప్తా కూర్చుంటారు. దానికనే వాళ్ళకి బాగా నూరిపోయాలి వైరాగ్యం. ఇష్టం ఉన్నా లేకపోయినా చిన్నప్పుడు వాళ్ళకి ఈ వస్తే అమ్మవారు పోస్తే ఒళ్ళంతా పూసేసేవాళ్ళు. ఏది? యాపాకు. దాంతో నోట్లో ఉండలేశారు. వాడు ఏడుస్తున్నా నవ్వుతున్నా ఉండలేయాల్సిందే. చిన్నప్పటి నుంచి నువ్వు దేవుడని, వైరాగ్యం అని, దేవుడని, జనన మరణ చక్రాలని పెట్టాలా? అసలు నీకు తెలియకపోయా. లాస్ట్కి ఏమైందో తెలుసా? అవన్నీ లేవా, సొల్లు కబుర్లు చెప్తుంటారు. హ్యాపీగా తిని తందనాలు ఆడదామనే స్థాయికి వచ్చేసింది మానవ జాతి. ఎందువల్ల ఎవరు చెప్పేవాళ్ళు లేడు. నా మొహం నాకు తెలిసిందే మొన్నటిదాకా గురువు దగ్గర. అది గురువుని పట్టుకుంటే వచ్చే ప్రయోజనం. కనీసం ఇప్పుడు నోటిఫై అయినా చేసింది నా మనసు. ఒరే, జనన మరణ చక్రాలు ఉన్నాయి, దాంట్లో నుంచి తప్పించుకోవాలి మనం అనే ఐడియా కన్నా ఇప్పుడు రాగలిగా. ఎప్పుడో 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత, సద్గురువును పట్టుకున్న తర్వాత, సద్గురువు చెప్పినటువంటి మాటలని, లీలలని చూసిన తర్వాత పునర్జన్మ ఉంది అని నేను నమ్మిన. ఆ పునర్జన్మని ఎట్లా తీర్చిదిద్దుకోవాలో అనేది చెన్నబసవప్ప కథ చెప్పింది, మేకల ఉదంతం చెప్పింది, ఇది చెప్పారు, వీళ్ళు చెప్పారు. దుబకి వాళ్ళది కూడా ఉదంతం చెప్పింది. వాడు అది మనం ఆలోచించాల్సింది. వీరు కేవలం జగత్తును ఉద్ధరించడానికి
జీవులను జనన మరణాల చక్రము నుండి తప్పించడానికి నిరాకారము నుండి సాకార రూపంతో ప్రపంచానికి వస్తారు. జగత్ అంటే మనమే జగత్తుని, దానికనే జగన్నాథుడు అంటారు. ఈ జగత్తును ఉద్ధరించేవాడు జగన్నాథుడు, ఈ జగత్తుకి నాథుడు జగన్నాథుడు. నువ్వు అటువంటి జగన్నాథుడి దగ్గర ఏం తెలుసుకుంటున్నావు? జగన్నాథ రథయాత్ర పేరుతో వెళ్ళిపోతూ ఉన్నాం. ఒక్కరూ నా మాట వినరు. బాబా చెప్పిన మాట ఏమన్నాడు అంటే ఆయన మాటలు వినమని కదా అర్థమా? మళ్ళీ నాకు ఈరోజు బేస్తవరం పల్లకి సేవ ఉందంటివి, ఒరేడమ్మా బడవా, హారతులకి వెళ్ళాలాంటివి, అర్థం కాల. కింద హారతి జరుగుతూ ఉంది, ఎవరిది? రామకృష్ణవరం వస్తుంది. రామకృష్ణానంద చేస్తున్నాడు, గంట కొడుతున్నాడు, హారతికి రండి అని. పైన వేదాంతం క్లాసులు చెప్తున్నాడు వివేకానందుడు. ఈయన అక్కడికి పోయి హారతి బెల్లు కొడుతుంటే వినబడలేదా నీకు? కింద హారతి జరుగుతుంటే రావాలి కదా అని అడిగాడు. మూర్ఖుడా అని గొంతు పట్టుకొని గోడకి నెట్టేశాడు. ఇప్పుడు జరిగేది ఏంది ఇక్కడ? దైవ సేవ కాదా అని అడిగాడు వివేకానందుడు. ఏందో మనకు అర్థం కాకపోయినా వెళ్ళిపోతావు సత్సంగాన్ని వదిలేసి. ఏందే వైరాగ్యాన్ని వదిలేసి అక్కడ పోయి పట్టుకుంటాం. నాయన జరుగు ఏందే, అక్కడన్నా సరిగ్గా కూర్చుంటావా? ఫ్రీగా కూర్చోగలుగుతావా? లే. మళ్ళీ బయటన్నా కూర్చుంటావా? లే. ద్వారకామాయిలోనే కూర్చోవాలా. మళ్ళీ పాటలు కూడా వింటాం, ఈ జగమే నీ ద్వారకామాయి అని. ఏందోలేండి, అసలు ఆధ్యాత్మికత గురించే మాట్లాడకూడదు నన్ను అడిగితే. ఏంటంటే అది అర్థం చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం అపార్థాలు ఎక్కువ ఆధారపడుతున్నాం. అపార్థాలు చేసుకోవడం ఎక్కువైపోయింది, అర్థం చేసుకోవడం తక్కువైపోయింది. అది కాబట్టే సత్సంగాలకు వచ్చిన వాళ్ళకి అందరికీ వైరాగ్యం నేర్పించాల. దానికనే నేను నా వంతు నేను ప్రయత్నం చేశా. ఎట్లా? మీ కోరికలు తీరవు, మీ పిల్లకాయలు పుట్టరు, పెళ్ళిళ్ళు కావు, ఉద్యోగాలు రావు, మీ ఇంట్లో వాళ్ళు 5 మంది ఉండేవాళ్ళు 4కి రావచ్చు, 6 మందికి రావచ్చు. ముందరే చెప్పేశా. అస్సలు డబ్బులు రావు, ఇంకా డబ్బులు వదిలేయాల్సి వస్తుంది సత్సంగాలకు వస్తే. ముందరే వైరాగ్యం. అప్పుడు వాళ్ళు స్థిరపడతారు, ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు వెళ్ళిపోతారు. జల్లెడు పడుతుల్లా, దక్షిణ పేరుతో జల్లెడు పెట్టాడు, సగం మంది వెళ్ళిపోయారు. ఆ రోజే వెళ్ళిపోయారు, ఈరోజు పోవడం పెద్ద గొప్పే ఉందా? ఏందే, ఆ రోజే వెళ్ళిపోయారు. అది కాబట్టి వాళ్ళు జగత్తును ఉద్ధరించేదానికి వస్తారు. ఎందువల్లంటే మనం పడే బాధల్ని చూడలేక వస్తారు. వాళ్ళు మేలే నీకన్నా కూడా, ఏందే, సత్పురుషుల మేలు నాకన్నా కూడా. నేను ఇన్ని బాధలు పడి వచ్చినా నాలో మార్పు రావడం లేదే. బురదలో పొల్లాడమే బాగుంది అనుకుంటున్నాం. అవునులే, ఈరోజు చెప్తున్నాడు సుబ్బారావు గారు, ఇక్కడే పోతూ ఉన్నాడంట. 3 పిల్లకాయలంట ఆమెకి, చిన్న పిల్ల. ఒక పిల్లని అప్పుడే నెలలు బిడ్డో రోజులు బిడ్డో అన్నాడు ఆయన. పెద్ద ఇది ఉంటుంది చూడ, వాళ్ళు ఆ చెక్క బండి మీద గోతం పెట్టుంటారు, దాంట్లో పెట్టుందంట ఆ పిల్లని. ఈ చివర ఒక పిల్లోడు, ఆ చివర ఒక పిల్లోడు, అక్కడే కూర్చొని తినడం, అక్కడే అన్నీ చేయడం. వాడు ఏడొస్తుంటే వాడు భర్త పిలుస్తుండే డ్రామే అని. అప్పుడు ఆ రౌండ్గా ఉంటుంది బుట్టలాగా, బుట్ట కాదులేది గోతం,
దాంట్లో నుంచి తీసిందంట ఒక బుడ్డోడిని. ఇవన్నీ కూడా అర్థం లేని చర్యలు, జ్ఞానం లేదు. ఆడవాళ్ళకి జ్ఞానం చెప్తామంటే మూర్ఖపు ఎదవలు ఆడవాళ్ళని బయటికి పంపిలా. అర్థం కాల? ఏం చేయాలి? ఇంకా కాపరాలు చేస్తుంటే ముగ్గురు ఏముందా 30 మంది అయినా పుడతారు. ఇంకా పని బాటే ఉంది. ఇంకా ఏందో ఈ సృష్టి అర్థమే కాదండి. సరే, అక్కడే వాళ్ళు ఇద్దరు ఇంకొకటి ఇచ్చి పిల్లకాయలకి ఇక్కడే 9 అయిపోయినాయి సార్ అని చెప్తుంటాడు. ఉదయం టిఫిన్ సంగతి నేను చెప్పేది. అట్లా అదే బాగుంది అనుకుంటుంటివి, అదే జీవితం అనుకుంటుంటివి. ఇంకా వేరే జీవితం దానికైనా సత్యత చెప్పింది. శరీరాన్ని పోషించడం, 6 పూట్ల తినడం, 1 పూటే లెట్రిన్కి పని చెప్పడం, అది కూడా అతి కష్టం మీద. నేను లెట్రిన్ కొనే దానికి ఎవరో రమ్మంటే పోయాం చూసేదానికి. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అంట, 6 దగ్గరలోండి నీళ్ళు వస్తాయంట. ఏది మలం కొట్టుకోబోయేదానికి. మరి పిచ్చోడు 6 దగ్గరలు కాదు కదా, 1 దగ్గర నుంచి వచ్చినా వెళ్ళిపోద్దిరా. అసలు వచ్చేది కదా కావాలా, ఎవరికి వస్తుంది ఇప్పుడు సరిగ్గా అని చెప్పి అడిగిన వాడికి అర్థం కాలేదు. సేటుకి పక్కన ఆయనతో చెప్పించా, వాళ్ళకి నా తెలుగులో నీ భాషలో చెప్పురా అని. నవ్వినాడు. అప్పుడు అర్థమైంది. ఏందే తెలుగులో చెప్పేటప్పటికీ అర్థం కాల, వాళ్ళ భాషలో తెలిసిన ఆయన ఒక ఆయన ఉంటాడు నా పక్కనే. ఒరే నువ్వు చెప్పు ఆయనతో, సేటుతో చెప్పు అన్న. సేటుతో చెప్పేటప్పటికి నవ్వినాడు. నిజమే సార్, రావడం లేదు ఎవరికి. అయితే ఇక్కడ బొక్కలు 6 ఉంటాయేమి 12 ఉంటాయేమి లెట్రిన్కి. అసలు బొక్కలో నుంచి రావాలి కానీ 3D 4D 6D అంట. ఓరిడమ్మా పాడవా. అసలు ఇల్లే లేకుంటే ఇంటికి బొక్క పెట్టాలంట నీళ్లు కడుక్కునేదానికి. ఏంది ఇంకా ఇవన్నీ నాకు భలే నవ్వు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలే నాకు ఆనందంగా ఉంటాయి. కాబట్టి నీకు ఇదే బాగుండే, నువ్వు ఆలోచించుకోవడంలే. ఎప్పుడైనానండి ఆధ్యాత్మికతలో ఉండేవాడు ముందర వైరాగ్యపు మాటలు నీలో నుండి రావాలి. వైరాగ్యాన్ని అలవర్చుకోవాల. నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల. అదే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల. ఏంది నా పరిస్థితి, ఏంది కష్టాలేంది, ఈ సుఖాలేంది. వాళ్ళేమో అట్టుండారు, మీ అమ్మాయి ఏమో బ్రహ్మాండంగా ఉయ్యాలు గట్టి వేస్తూ ఉండవు. ఇదంతా ఎందువల్ల జరుగుతూ ఉంది? ఒకరేమో పిల్లకాయలు జీబుల్ హాస్పిటల్లో పుడుతున్నారు, ఒకరేమో ఎక్కడో అపోలోలో మామూలు కాన్పుకి 2 లక్షలంట. మామూలు కాన్పు చేస్తే 2 లక్షలు, సిజేరియన్ చేస్తే 5 లక్షలు. అర్థమైందా? మరి ఇదేంది అదేంది ఇవన్నీ నువ్వు పరిశీలన చేయాలి. అసలు ఆలోచనే మర్చిపోయాం. దానికనే బుద్ధుడు చూడండి ఎంత గొప్పవాడు. దారిలో పోతూ ఉంటే గమ్మును బోలా, మనలాగా బొమ్మలు చూస్తా బోలా, అమ్మల్ని చూస్తా బోలా. కుంటోడిని చూశాడు, వీడికి కుంటు ఎందుకు వచ్చింది. ఇంకోటి ముసలోడు కనబడ్డాడు, వాడు ఎందుకు వంగిపోయి నడుస్తున్నాడు. శవం కనబడింది, ఇదేంది ఇది శవం ఎందుకు వచ్చింది. నేనేమో బండి మీద పోతున్నాను, వాడినేమో 4 మోస్తూ ఉన్నారు. ఒకడేమో భక్షాపాత్ర పెట్టి అమ్మా కవలమమ్మా అంటున్నాడు, నాకేమో రాజభోజనాలు వస్తున్నాయి ఇంట్లోకి. ఏంది ఇది ఏంది ఇది ఏంది ఇది అనే ప్రశ్న అతనిలో ఉదయించింది. నేను మీకు పెట్టున్నాను చూడు, ప్రశ్నలే ఆధ్యాత్మికత అంటే. సత్యం అదిగో. ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించుకుంటావో అప్పుడు నీలో ప్రారంభమవుతుంది జిజ్ఞాస. అప్పటిదాకా కాదు. అప్పటిదాకా దానికనే 4 కేటగిరీ చేశారు.
ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు. కేటగిరీ: మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, హయ్యర్ ధనవంతులు. మిడిల్ క్లాస్ కన్నా చిన్న లో క్లాసు, లో క్లాస్ కన్నా చిన్న ప్లాట్ఫారం. అట్లా నువ్వు ఏ క్లాస్లో ఉండవు? ఆర్తులన, అర్ధార్థుల, జిజ్ఞాసువుల, ముముక్షువుల? ఏది తెలుసుకో, ఏది కేటగిరీ నీకు? ఈ 4 పెడితే ఏందే, ఈ 4 నీకు ఇస్తే దేనికి ఏ, బి, సి, డి బ్రాకెట్లో ఏం పెడతావు? ఏ పెడతావా, డి పెడతావా, సి పెడతావా? అది ఇంకేం మాట్లాడతాం? అది. సో కేవలం భగవంతుడిని కోరికలే కోరుకుంటావా? ఆర్తులు. అర్ధార్థులు సగం అట్ట సగం ఇట్లా. జిజ్ఞాసి: దేవుని గురించి తెలుసుకుంటావా, తర్వాత ముముక్షత్వాన్ని పొందుతావా? ఏ కేటగిరీలో ఉన్నావు నువ్వు? అది చెప్పు నాకు. నీ గురించి నువ్వు తెలుసుకోవాలని ఉందా లేదా? దేవుణ్ణి గురించి తెలుసుకోవడం అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం. అర్థమైందా? దేవుడి ఆలయానికి పోతున్నావంటే నిన్ను నువ్వు చూసుకునేదానికే పోతున్నావు. ఎందువల్లంటే అందరూ ఆత్మస్వరూపులే కాబట్టి. ఆత్మ లేనిది, ఆయన లేనిది ఏదీ లేదు కాబట్టి నీ ప్రతిబింబాన్ని చూసుకొని పోతున్నావు నువ్వు అక్కడ. అర్థమైందా? ఇది కూడా తెలియదు. ఒక ఆత్మ ఆ రూపకంగా వచ్చింది, ఈ ఆత్మ ఈ రూపకంగా వచ్చింది. కాబట్టి 1వ అధ్యాయంలో ఇవన్నీ కూడా మీరు నటించే రూపాలు అన్నాడు. వేదోపనిషత్తుల సారాన్ని ఒక్క వాక్యంలో చెప్పేశాడు మా పెదనాయన. ఎంత నువ్వు నటించే రూపం. మీ అత్త రూపంలో ఉన్నాడు బాబా, మీ మామ రూపంలో ఉన్నాడు, ఈమె రూపంలో ఉన్నాడు, ఆమె రూపంలో ఉన్నాడు, అదిగో ఆ కుర్చీ రూపంలో కూడా ఉన్నాడు, ఈమె రూపంలో ఉన్నాడు, ఈమె రూపంలో ఉన్నాడు. అన్ని రూపాలలో నటిస్తూ ఉన్నాడు. గొప్ప యాక్టర్ ఆయన, అందరికన్నా గొప్ప యాక్టరు. అర్థమైందా? ఆ మాయను ఛేదించాలంటే అఖండ హరిభజనతో ఈ మాయ విచ్ఛిన్నమైపోతుంది. అది కూడా చెప్పాడు, ఉపాయం కూడా చెప్పాడు. అఖండ హరిభజన, అఖండ దీపం వెలిగించడం కాదు, అఖండంగా భగవంతుని గురించి తెలుసుకునే కొద్దీ. ఎందువల్లంటే భజన అంటే నువ్వు అనుకునే భజన కాదు. సర్వేంద్రియాలను కేంద్రీకరించుకొని సర్వేంద్రియాలలో ఉన్నటువంటి శక్తిని చెవులలో నిలుపుకొని సాయి గురువు యొక్క మహిమను వింటే అదే సహజమైన భజన, సహజమైన కీర్తన, సహజమైన స్మరణ. అర్థమైందా? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నదంతా కూడా అది మనకు పెట్టుబడి అవుతుంది ఉద్ధరింపబడేదానికి. అది ముముక్షుత్వానికి దారితీస్తుంది. నువ్వు కూర్చో పోయి అలవాటైపోద్ది, చిన్నగా అలవాటు అవద్ది. అదే అంటాడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస కూడా. ఒక నల్లమందు ఇచ్చావు 4 గంటలకి, 3 గంటలకి ఇచ్చావు ఒక నెమలికి, మళ్ళీ పక్క రోజు వస్తుంది చూడరా 3 గంటలకి ఆ యొక్క నల్లమందు కోసం నెమలి అంటారు. ఏందో నీకు ఎన్ని ఇచ్చినా నీకు అస్సలు తొనకం బెనకం. మా నాయన చెప్తుంటాడు నన్ను, రే నీకు చర్మం మందం రా అంటాడు. మా నాయన తిట్టే నాకు వరాలు అయినాయి ఇప్పుడు. నిజమే డాడీ, మే డాడీ అనేవాళ్ళం కాదులే, నాన్నగారు ఎందుకు మళ్ళీ. బాబానేమో బాబా అనేది, అక్కడికి వచ్చేటప్పటికి నాన్నగారు. అబ్బా ఏమిలే, ఒరే రమేష్ ఒక 10,000 ఇరంటే ఎక్కడున్నాయి నాన్నగారు? పిల్లానికి గాజులు చేయమంటే అమ్మో ఎక్కడి నుంచి వచ్చేస్తాయో. ఏమండి బిడ్డడు గారు, ఇప్పుడు గాజులు ఇప్పుడు డబ్బులు ఎట్ట వచ్చాయండి బిడ్డడు గారు అని అనడు నాన్న. ఎందువల్లంటే ఆయన నాన్న కాబట్టి.
ఆయన నాన్న కాబట్టి అడగడు, మౌనంగా ఉంటాడు. నువ్వు గొలుసు వేసుకుంటున్నావు, ఎప్పుడైనా మీ నాయనకి మెడలో ఒక గొలుసు ఉంటే బాగుండే అని ఆలోచించావా? అర్థమైందా? నువ్వు ఆడపిల్ల కానికి పెళ్లి చేసి పంపిస్తాం, రకరకాలుగా ఉంటారు. రే మా అమ్మకి అసలు గాజులు కూడా లేవే, ఒక నెక్లెస్ కూడా లేదే, మా అమ్మకి అది చేసేస్తాం అనే ఆలోచన బిడ్డలకు వస్తుందా? వస్తుందండి? రాదు. ఇంకెక్కడుందిరా మనక? ఎక్కడుంది ప్రేమ? వాడు ఈరోజు ఆ నాటికలు అడుగుతాడు, అసలు మానవత్వం అంటేనే ఏందో తెలియకుండా పోయినా మనక. ఏందే మానవత్వం అంటేనే తెలియకపోయినా. అదే కదా వెంకటస్వామి చెప్పిందా, మనిషిగా పోతే మనిషిగా వస్తావు, లేకుంటే వేరే జీవిలోకి పోతావు. నువ్వు కూర్చొని నీవు కాకపోయినా నలుగురు సత్సంగ సభ్యులను కోలేసుకొని అడగాల, జిజ్ఞాసుగా ఉండాలా. ఏంది వెంకటస్వామి ఈ మాట అన్నాడు? అదే మనిషిగా పోవడం అంటే ఏంది? అసలు మనిషి లక్షణాలు ఉన్నాయా నాకు? మనిషి లక్షణాలు అంటే ఏంది? అవి ఎక్కడ చిక్కుతాయి మనకు? ఇవన్నీ కూడా నాకు నేను ప్రశ్నించుకోవాలి. సత్యం. అరే అసలు నీ మీద నువ్వు ఏ రోజు ఫోకస్ పెట్టావు నాయన? ఒక గంట పెట్టా నీ మీద, పక్కింటోళ్ళ మీద, ఎదురింటోళ్ళ మీద, మిద్ది మీద వాళ్ళ మీద, బయట వాళ్ళ వ్యక్తుల మీద, బంధువుల మీద ఫోకస్ చేసావు. నీ మీద నువ్వు ఫోకస్ చేసుకున్నావా? టార్చ్ లైట్లు మనం ఎదురుగ్గా వేసుకుంటాం, మనకి ఎప్పుడైనా వేసుకున్నావా? అబ్బా, ఎదురు కళ్ళల్లోకి వేసి వాడు కళ్ళు ఆర్పుకుంటుంటే నవ్వుకుంటేవాడివి నువ్వు. అర్థం కాలా? కేవలం టార్చ్ లైటు ఇతరులకి ఉపయోగపడుతుంది, నువ్వు అది కూడా లేదే, నీకు నువ్వు ఉపయోగపడడం లేదే. ఎప్పుడైనా సరే నీ మీద నువ్వు ఫోకస్ పెట్టుకోవాలా, ఒక గంట సేపు. దాన్నే చింతన, ఆలోచన అంటారు. మధ్యాహ్నం నిద్రపోబాక ఒక అరగంట సేపు నీ మీద ఫోకస్ చేసుకో. ఏంది నా వయసు ఎట్టుంది? చిన్నప్పుడు ఎంత హుషారుగా ఉన్నాను, ఇప్పుడు ఏంది అయిపోయాను, ఇంక ఎన్ని రోజులు ఉండబోతాను? ఏమో శివారెడ్డన్నేమో ఆయువు అన్నదే ఎంతకాలమో తెలియదు మనకండి అంటున్నాడు. నా ఆయువు నాకు తెలుసా? తెలియదు. మరి నేను ఎట్లా ఉండాలి? ఎంత హుషారులో ఉండాలి, ఎంత పరిగెత్తాలి, ఎంత సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. చిత్తశుద్ధి కలుగుతుందన్నారు, చేసిన పాపాలు ఇప్పుడు పట్టి కుడుపుతూ ఉన్నాయి. మరి క్రియమాన కర్మలు తొలగిపోవాలా, సంచితం కూడా రద్దయిపోవాలా, దానికి ఉపాయం చెప్పాడు. ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏమన్నాడు? నిన్ను ఉద్ధరిస్తానన్నాడు. ఉద్ధరించడం అంటే ఏంది? ఉత్తమ స్థితిని ఇవ్వడం. లేదా ఈరోజు తెలిసింది, జనన మరణ చక్రము నుండి నిన్ను తప్పించడమే ఉద్ధరణ. ఓరే వాడు టెస్ట్ చేసేదానికి 500 ఫీజు తీసుకుంటున్నాడు, మద్రాసులో 1000 తీసుకుంటున్నారు, నెల్లూరులో కూడా 700 తీసుకుంటున్నారు. నీ ఉద్ధరణ జరుగుతుందా? నిన్ను బూజ్ చేస్తున్నారు. ఉద్ధరణ అంటే జనన మరణ చక్రం నుండి తప్పించేవాడు మీ నాయన తప్పిస్తాడా? మీ అమ్మ తప్పిస్తుందా? నీ కొడుకు తప్పిస్తాడా? అసలు నువ్వు తప్పించుకోగలవా? మీ అక్కల చెల్లెళ్ళు కానీ, మీ అన్నల తమ్ముళ్ళు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఈ జనన మరణ చక్రము నుండి తప్పించేవాడు ఈ భూమి మీద ఒక్కడిని చూపి. మరి అసలు ఈయన మీద నువ్వు ప్రేమను పెంచుకోకుండా మిగతా అన్ని వస్తువుల మీద, అందరి మీద ప్రేమను పెంచుకొని ఎట్లా? సో ఇవన్నీ నువ్వు ఆలోచించుకోవాలి కూర్చున్నప్పుడు. అసలు కూర్చున్నప్పుడు పక్కన కూర్చోగానే టీవీ ఎత్తుకుంటుని, ఫోన్ ఎత్తుకుంటువి. ఆలోచించేదానికి నువ్వు అసలు నీ ఉద్ధరణకే నువ్వు ఆలోచించుకున్నప్పుడు భగవంతుడైనా ఏం చేయగలడు? ఏందే? ఒకసారి 2 సార్లు చెప్తానన్నాడు బాబా, లేకుంటే నీ కర్మకి నిన్ను వదిలేస్తున్నాడు. నీవు ఎట్ట కర్మలు చేసుకుంటే అటువంటి జన్మలు ఇస్తానే ఉంటాడు ఆయన. ఏందే?
అట్లా ఇస్తానే ఉంటాడు ఆయన. ఇప్పుడు ఆయన సత్కర్మ దుష్కర్మ అనేది చెప్పబట్టి కొంచెం మనం సత్కర్మల్లోకి వచ్చాం. సో ఇవన్నీ కూడా నీ ఉద్ధరణకి ఏం చేసుకుంటున్నావు? కానీ కనీసం ఒక అరగంట సేపన్నా కూర్చొని నామని చెప్పుకుంటున్నావా? ఏమీ జరగడం లేదు కదా, ఇంకా ఉద్ధరణ ఎట్లా జరగద్ది? దానికని ఆయన అన్నాడు, తనువు, మనసు, వాక్కు, ధనము. నువ్వు ధనాన్ని సమర్పించకుండా వాక్కుని సమర్పిస్తే నా బొట్టుడు, ఇక్కడ తనువును కోలేస్తే మనసు కూడా పోకుండా ఉంటే మరి గురువు చెప్పిన దానికి అర్థం ఏమన్నా ఉందా? మన్ ధన్ అన్నాడు కదా, నా డబ్బులు ఏమట్టే ఉండాలి బీరువాలో. రాడు, కుదరదమ్మా. అమ్మా, ఓ నాయనో, అయ్యల్లారా, అమ్మల్లారా, తండ్రుల్లారా, తల్లుల్లారా, మన్ ధన్, ఈ మూడు సమర్పించాలి భగవంతుడికి, లేకుంటే కుదరదు. కుదరదు కుదరదు. ఇవన్నీ నువ్వు ఆలోచించావా? ఆలోచించే అవకాశం నీకు నువ్వు ఇచ్చుకున్నావా? పోనీ అట్లా ఆలోచించే గ్రూపులో అన్నా కలిసావా? లే, నీకంతా తోడు దొంగలైపోతుంది. మతెంతో గతెంత. సో ఇవన్నీ తెలుసుకోవాలి సార్. ఇది ఒక అగాధం సార్, ఇది ఇరుకుదారి. ఇది అదే నేను ఆయన అన్నది 11వ అధ్యాయంలో, ఇరుకుదారి, కష్టం రావడం. వీడేమో ముందరికి పోతాడు, ఆమెమో వెనక లాగద్ది. ఆమెమో ముందరికి పోతుంటే వీడు వెనక లాగుతుంటాడు. మానసికంగా నలిగిపోతారు. ఆ నలుగుడే ఆయనకు కావాల్సింది. మరి పిచ్చోడా, నలిగితేనే జ్యూస్ వస్తుంది. ఏందే? నలిగితేనే జ్యూస్ వస్తుంది. భగవంతుడా, ఇటువంటి మొగుడు నాకు జన్మ జన్మలకి వద్దని కోరుకోవాలా? నిన్ను అట్లా తయారు చేసేదానికి, నీ నోటి గుండా అటువంటి మాట వచ్చేదానికి భగవంతుడు చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. భగవంతుడా, ఇటువంటి పెళ్ళం నాకొద్దు భగవంతుడా, అన్నిటికీ అడ్డు పెడతా ఉంది భగవంతుడా అని నీ నోటి గుండా వచ్చిందా, అప్పుడు భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదంతా నీ మనసును బట్టి ఉంటుంది. కాబట్టే ఇంట్లో వాళ్ళని వద్దని కొంతమంది, నువ్వు పొయ్యేదానికి లేదు కొంతమంది ఇంట్లో నిరసిస్తూ ఉంటారు. ఏది దేవుడు అంటే అది ఎందుకు? నీ మేలు కోసరమే. భగవంతుడు ఏది చేసినా మన మేలే. పోవద్దని అనుకో, నీకే విసుగు పుడుతుంది, ఒకనాడు వైరాగ్యం జనిస్తుంది. భగవంతుడా, ఆమెకు వైరాగ్యం జనించింది, ముష్టి చెట్టుగా పుట్టించమన్నది. నువ్వు అట్టడగల నాకు పలానోళ్ళు కావాలని అడుగుతున్నావు. జన్మలకి రాబోయే జన్మల్లో కూడా వైరాగ్యం ఏదే? రాగం. ఎందుకు రాగం? అర్థమైందా? ఏమీ తెలుసుకోకుండా ఆధ్యాత్మికతలో కూర్చుకొని వాళ్ళు ఏదో 4 లీల చెప్తే, అబ్బా భలే చెప్పాడయ్యా రమేష్, ఏం చెప్పాడు మే, ఏమో తెలియదు. ఈ తిట్లన్నా చెప్తే ఇవన్నా గుర్తుంటాయి. వాడి దగ్గరికి బాబాకమే, వాడు గాజులు అడుగుతాడు, కమ్మలు అడుగుతాడు, ఇచ్చేయమంటాడు. వాడి దగ్గర ఇవన్నా గుర్తుంటాయి. నెగటివ్లు ఎప్పుడు గుర్తుంటాయి. అర్థం కాలా? మీకు ఇప్పుడు కాదు, రొట్టెల పండుగ నాడు పులగం ఉంటుంది మీకు. ఇప్పుడు కాదులే ఉండేది, వినడం కాదు. అమ్మో 500 కొట్టేసి 90 సార్లు వినడం కాదు. అర్థం కాలా? చెప్తున్నా తమాషకి. శ్రేయస్సును తెలుసుకోవాలండి. కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించడం నేర్చుకో. ముందర బయట వాళ్ళు వద్దు, మనకు అనవసరం. నీ గురించి నువ్వు, నా గురించి నేను. ఎందువల్లంటే ఎవడిది వాడిదే కాబట్టి.
నీది నాకు రాదు, నాది నీకు రాదు. దానికి పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పేశారు. ఏందే ఆ వాల్మీకిదే నీకు కథ. వాల్మీకి కథ ఎన్నిసార్లు చెప్తున్నావు, నువ్వు వినలేకపోతే నేనేం చేయాలి? అర్థం చేసుకోలేకపోతే ఇంకేం చెప్పేది? ఎన్నిసార్లు చెప్పేది? అది కాబట్టి ఎవరిది వాళ్ళకే. దానికనే బాబాయ్ ఏమన్నాడంటే, చేసుకున్నవాడికి చేసుకున్నంత. ఆయన వచ్చింది ఎందుకంటే ఉద్ధరించేదానికి. ఉద్ధరించడం అంటే ఏంది? జనన మరణ చక్రంలో జనన మరణ చక్రము నుండి తప్పించడానికి. అంటే ఏంది? పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, దీని నుండి తప్పించేసి ఇంకా చావు పుట్టుకలు లేకుండా చేసుకునేదానికి. లేదా చావు 100 జన్మలుంటే 50 జన్మలకి రావడం. అర్థం కాల? ఇప్పుడు 1 కోటి ఉండేవాడు 1/2 కోటికి వచ్చాడు, 25 లక్షలకు వచ్చాడు. లేదు డబ్బులు లేనోడు 1,00,000 ఉండేవాడు 10 లక్షలకి పోతాడు, 50 లక్షలకి పోతాడు. అట్లా మన జన్మలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఈ జన్మల్ని అసలు నువ్వు ముందర జన్మల్ని నమ్ముతావా? నమ్ముతున్నావని సత్యత చెప్పింది. నమ్మినప్పుడు ఇప్పుడు ఏమి నువ్వు బావుకున్నావని మరలా ఉద్ధరింపబడాలని అనుకోవడం లేదా? ఉత్తమ ప్రాప్తన్నా పొందాలి, ఈ ఎగసాట్లు పడకుండా అదన్నా ఉందా లేదా? ఇవన్నీ కూడా చాలా లోతైన ప్రశ్నలు. పోనీ పెళ్ళైనప్పటి నుంచి సుఖం ఉందా? స్వాతంత్రం ఉందా? ఏమో అసలు ఉందా? వీడికి లేదు, వాడికి ఆమెకి లేదు. అర్థం కాల? ప్రతి ఒక్క పాయింట్ని నువ్వు క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. ముఖ్యంగా ఇంటి పేరు మార్చేసుకున్నావు, వాళ్ళు నేను ఆడపిల్ల అంటున్నారు. ఇక్కడ చూస్తే వాళ్ళకి అన్ని సేవలు చేస్తున్నావు, వీళ్ళు పరాయి అని అంటున్నారు. అసలు మరి నువ్వు ఎక్కడ దానివి? ఇంటి పేరు మార్చుకుంటువి. అసలు నీకంటూ ఒక స్వతంత్రం లేకపోయా, ఒక వ్యక్తిత్వం లేకపోయా, ఒక మనిషిగా నిన్ను ట్రీట్ కూడా చేయడంలే ఇంట్లో. అసలు నువ్వు ఎవరివి? అర్థం కాల? అట్లా వీడికి వీడిని ప్రశ్నించుకోవాలా, ఆమెకి ఆమె. అసలు ప్రశ్న ఏది మన దగ్గర? ప్రశ్న ఉంటే జవాబు వస్తుంది, లేకుంటే జవాబు కోసం భగవంతుడిని అన్వేషిస్తావు. ఏమీ లేకపోయినా. సో దీనంతా కూడా తత్వము అంటారు. నువ్వు దేవుడి పేరు చెప్పుకోకపోయినా ఇవన్నీ చెప్తే నీ మనసులో నిజమే కదా, నా ఇంటి పేరు మారిపోయింది, ఇక్కడ నాకు వ్యక్తిత్వం లేదు, ఇక్కడ నాకు స్వాతంత్రం లేదు, చిన్న పని చెయ్యాలన్నా కూడా పర్మిషన్లు కావాలా. అర్థం కాల? పక్కింటి వాళ్ళ దగ్గరికి పోతామన్నా కూడా అత్తగారు వాకిట్లో ఉండి ఎక్కడికైనా అడుగుతా ఉంది. ఏంది జన్మ? మా ఇంట్లో నేను అంత హ్యాపీగా ఉన్నాను, నీ ఇంట్లో నువ్వు 20 ఏళ్ళు ఉన్నావు అనుకో, పెళ్ళి కాకుండా, ఎంత హ్యాపీగా ఉన్నాను భగవంతుడా, అటువంటి జన్మే కావాలా అని నీ నోటి గుండా వచ్చేటంత వరకు నేను ఈ చక్రంలో తిప్పుతానేమంటాడు. అదే చెప్పాడు బాబా. నువ్వు అడిగిందల్లా ఇస్తూ ఉంటా, నేను ఇవ్వదలుచుకున్నది నువ్వు అడగాల. అదే వైరాగ్యం ఇవ్వదలుచుకున్నాడు. నా కన్నే, నా బొన్నే, నా రాజులే, నా గుడ్డులే, నా బుడ్డలే. ఏందని రాజుల కాలం పోయి చాలా రోజులు అయిపోయింది, ఇంకా నువ్వు రాజుల్లో ఉంటే బానిసత్వం ఎక్కడికి పోద్దే మనక? అర్థం కాల? సో ఏమో చాలా ఉన్నాయి చెప్పుకుంటే, రాత్రి దాకా చెప్పుకోవచ్చు, ఓపిక ఉండాలే. కానీ కాకపోతే లెఫ్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ అవుతున్నారని నేను కూడా లెఫ్ట్ అవ్వదలుచుకున్నా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై జై. థ్యాంక్ యూ. సూపర్.